హలో అండి. ఈరోజు నేను మీకు మీగడతో వెన్న చేసి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను డైలీ ఇట్లా మీగడ తీసి పక్కన పెడతాను. ఒక బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇది 1 మంత్ మీగడ అండి. మనం ఒక పెద్ద బౌల్‌లో ఇట్లా ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకోవాలి. ఒక బాటిల్ వాటర్ వేసుకొని, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా మీగడ బౌల్ ఒకటి, ఇట్లా ఐస్ బౌల్ ఒకటి, ఇంకొకటి ఖాళీ బౌల్ ఒకటి పెట్టుకోవాలి గిన్నె. చూడండి ఖాళీ గిన్నె ఒకటి పెట్టుకుంటే మనం వెన్న నుంచి వచ్చిన మీ మజ్జిగ ఉంటది కదా! ఆ మజ్జిగని ఆ బౌల్‌లో వేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ మీగడ వేసుకోవాలి. నేను కొంచెం కొంచెం చేసి చూపిస్తున్నాను. ఇందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చేసుకోవాలి. నేను మీకు 2 టైప్స్ చూపిస్తాను. మీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి మనం మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తూ ఉండాలి. కొంచెం కొంచెం తిప్పుతూ ఆఫ్ చేస్తూ ఉండాలి. ఒక 3 టైమ్స్ అట్లా తిప్పినాక ఒకసారి ఓపెన్ చేసి చూడండి. స్టార్టింగ్ రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి ఇబ్బందేం లేదు. చూడండి ఇట్లా ఒక 3 టైమ్స్ తిప్పిన తర్వాత ఇట్లా లూజ్‌గా క్రీమ్ లాగా వచ్చేస్తది. చూడండి మళ్ళీ ఇంకొక 3 టైమ్స్ అట్లా తిప్పాలి. మొత్తం ఒక 7, 8 టైమ్స్ తిప్పితే మనకి వెన్న రెడీ అయిపోతది. చూడండి మళ్ళీ ఒక 3, 4 టైమ్స్ తిప్పిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు మనకి థిక్ క్రీమ్ లాగా వచ్చేస్తదనమాట. ఇప్పుడు మనకి ఇట్లా థిక్ అయినప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ మిక్సీ జార్ మూత పెట్టేసేసుకొని మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ తిప్పితే మనకి వెన్న రెడీ అయిపోతది. మనం ఒకేసారి పట్టేసినామంటే వెన్న రెడీ అయ్యి మళ్ళీ కరిగిపోతదనమాట. అందుకే మెల్లిగా తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి. చూడండి ఇట్లా మనకు వెన్న రెడీ అయిపోయింది. చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని బాల్స్ లాగా చేసేసుకొని ఆ కూల్ వాటర్‌లో వేసేసుకోవాలి. మనం నార్మల్ వాటర్‌లో వేస్తే వెన్న కరిగిపోతదనమాట. కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఎక్కువ కూల్ ఉన్న వాటర్‌లో ఏసుకుంటే ఆ వెన్న గట్టి పడతదనమాట. అందుకని మనం కూల్ బౌల్ వాటర్ తీసుకోవాలి. చూడండి ఇట్లా చేయితో మనం వెన్న అంతా తీసేసి బాల్స్ లాగా చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. మీరు డైలీ మీగడ తీస్తారా? 2, 3 డేస్‌కొకసారి తీస్తారా? అట్లా తీసినప్పుడు ఒక 3, 4 టైమ్స్ తీసిన తర్వాత ఒక టీ స్పూను పెరుగు వేసుకోవాలి అందులో మీగడ పైన. మనకిప్పుడు ఈ వెన్న తీసినప్పుడు మజ్జిగ వస్తది కదా! లాస్ట్‌కి ఈ వెన్నంతా బౌల్‌లో వేసేసినాక మనకి లాస్ట్‌కి మజ్జిగొస్తది. ఆ మజ్జిగ మనం పెరుగు వేస్తే చేదుండదు. మనం పెరుగు వేయకుండా మీగడ అట్లనే తీసి పెడతా ఉంటే డైలీ అది మనకి మజ్జిగ ఇంక పనికిరాదు. చెట్లకో దేనికో పారబోయడమే అయితది. మీరు కొంచెం కొంచెం ఒక 3, 4 టైమ్స్ మీగడ వేసిన తర్వాత పెరుగు గనుక ఒక టీ స్పూన్ పెరుగు వేస్తూ ఉంటే మీకు మజ్జిగ మనకు తాగడానికి పనికొస్తది. మీకు అవసరం లేదనుకుంటే పెరుగు వేయకపోయినా పర్లేదు. చూడండి ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటూ వేసుకోవాలి. మీకు ఒకవేళ కుకింగ్‌కి గానీ ఏమైనా వెన్న కావాలి అంటే ఇట్లా చిన్న చిన్న బాల్స్ వేసి కూడా మనం ఒక బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా మజ్జిగ వచ్చింది కదా! ఇది వేయడానికి ఒక బౌల్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఇవన్నీ రెడీ పెట్టుకొని మనం వెన్న చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కొంచెం కొంచెం వాటర్ వేసి చూపించినాను కదా ఫస్ట్. ఇప్పుడు నేను మీకు ఫుల్‌గా వాటర్ వేసి చూపిస్తాను. ఇప్పుడు మీగడ మనం వేసిన తర్వాత మీగడ మునిగేంత వరకు పైన ఒక 1 ఇంచ్ పైకి వాటర్ వేసుకోవాలి. ఇంకా మళ్ళీ మనం మధ్యలో వాటర్ వేసే పనుండదు. చూడండి ఇప్పుడు మనం సేమ్ తిప్పడం మాత్రం 2, 3 టైమ్స్ తిప్పుకుంటూ చెక్ చేసుకోవాలి ఒకసారి. లేదంటే మీగడ కరిగిపోయి మళ్ళీ వెన్న కూడా కరిగిపోతది. అందుకే మనం కొంచెం కొంచెం తిప్పుకుంటూ చూసుకోవాలి మిడిల్‌లో. చూడండి ఇట్లా 3, 4 టైమ్స్ తిప్పి ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతది. చూడండి ఇట్లా క్రీమ్ లాగా వచ్చేసింది కదా! మొత్తం మనకు 7, 8 టైమ్స్ అట్లా తిప్పితే మనకు వెన్న రెడీ అయిపోతది.
మనం ఫస్ట్ ఒకసారి తిప్పినప్పుడు క్రీమ్ లూజ్ లాగా వస్తది. తర్వాత మళ్ళీ మనం సెకండ్ ఒక 3, 4 టైమ్స్ తిప్పినప్పుడు ఇట్లా టైట్ క్రీమ్ లాగా వస్తదనమాట. మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ తిప్పినంటే మనకిట్లా వెన్న రెడీ అయిపోతది. చూడండి ఇప్పుడు మనం దీనికి వాటర్ మిడిల్‌లో యాడ్ చేయలేదు. కొన్ని వాటర్ వేసుకుంటూ చేసుకుంటే ఫస్ట్ టైమ్ చేసినట్టు చేసుకోవచ్చు. లేదంటే మీగడ మునిగేంత వరకు ఒక 1 ఇంచ్ పై వరకు వాటర్ వేసిందనుకోండి, ఇట్లా చేసి చెక్ చేసుకుంటే సరిపోతది. చూడండి మనకు పర్ఫెక్ట్‌గా వస్తది. ఎంత చేయరాని వాళ్ళకి కూడా ఫస్ట్ టైం చేసినా ఇంత పర్ఫెక్ట్‌గానే వస్తది. నేను కృష్ణయ్యకి వెన్న పెట్టడానికి వెన్న చేయడం నేర్చుకున్నాను. వెన్న కొనడం కష్టమైతుంది. బయట ఎక్కడ సరిగ్గా దొరకట్లేదని చెప్పేసి ఇంట్లోనే చేసి మా కృష్ణయ్యకి పెడతానమాట. మీకు ఆ క్లిప్ కూడా ఉంటే యాడ్ చేస్తాను ఒకసారి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వస్తది వెన్న మనకి. మనం ఆ కూల్ వాటర్‌లో వేయడం వల్ల వెన్న గట్టి పడతది. అందుకోసమే మనం కొంచెం చల్లటి వాటర్‌లో వేసుకుంటాం. వచ్చిన మజ్జిగని మనం ఇంకో బౌల్‌లో అట్లా వేసేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో మీగడ తీసినప్పుడు పెరుగు వేయకపోతే ఇది చేదొచ్చేస్తది. మజ్జిగ తాగడానికి పనికిరాదు. చూడండి ఇట్లా మీగడ తీసుకుంటూ జార్‌లో వేసుకోవాలి, మిక్సీ జార్‌లో. ఇట్లా ఫుల్‌గా వాటర్ వేసేసుకొని సేమ్ మనం ఇందాక తిప్పినట్టే తిప్పుకోవాలి. ఇది కొంచెం టైం పడతదండి. టైం తీసుకొని చేసుకోవాల్సిన ప్రాసెస్ ఇదంతా. మనం ఇంట్లో చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటది. చూడండి. వెన్న కరెక్ట్‌గా వచ్చేసింది మొత్తం. ఇప్పుడు ఇట్లా మొత్తం వెన్న మనం మనం తీసి పెట్టుకున్న మీగడంతా ఇట్లా వెన్న చేసేసి పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో బాల్స్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. మనం ఈ వెన్న అంతా తీసినాక కూడా మళ్ళీ లాస్ట్ నుంచి ఒకసారి జార్ చెక్ చేసుకుంటే కింద కూడా వెన్న ఉంటది. మంచిగా చూసి తీసేసుకోండి వెన్న. చూడండి మన దగ్గర ఉన్న మీగడంతా ఇట్లా వెన్న రెడీ చేసేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో బాల్స్ చేసుకోవచ్చు. చిన్నగా, పెద్దగా మన ఇష్టం అది. చూడండి ఇట్లా మొత్తం రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ బాల్స్ అన్నీ వేసేసుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం వాటర్ పడకుండా వేసుకోవాలి. వాటర్ రాకుండానే ఒక్కొక్క బాల్ తీసి నీట్‌గా వేసేసుకోవాలి ఇందులో. వాటర్ అస్సలు పడనీయొద్దు. చూడండి ఇట్లా వెన్న మొత్తం టైట్‌గా అయితదనమాట కూల్ వాటర్‌లో వేసినప్పుడు. చూడండి పర్ఫెక్ట్‌గా వస్తది. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమేం కాదు. కానీ మనం ఇంట్లో వెన్న చేసుకోవడం, నెయ్యి చేసుకోవడం అది చాలా మంచిగా అనిపిస్తది. ఇంకా అది మనమే చేసి మనం మన కృష్ణయ్యకి పెట్టుకుంటే ఇంకెంత బాగుంటది చెప్పండి. చూడండి ఇట్లా ఈ చిన్న చిన్న బాల్స్ అన్ని నేను ఒక చిన్న బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. కుకింగ్‌కి వాడుకుంటాను. లేదంటే కృష్ణయ్యకి పెడతాను అట్లా. చూడండి మనం స్టవ్ పైన పెట్టగానే మెల్ట్ అయితేనే ఉంటది వెన్న. నెక్స్ట్ మనం ఒకసారి స్పూన్‌తో ఇట్లా కలుపుకుంటే సరిపోతది. వెంటనే కరిగిపోతదండి. స్టవ్ పైన పెట్టగానే కొంచెం గిన్నె వేడెక్కిందంటే వెన్న కరిగిపోతూనే ఉంటది.
స్టవ్ మాత్రం చిన్నగా పెట్టుకోవాలండి. మరీ చిన్నగా పెట్టకుండా కొంచెం పెద్దగా పెడితే మీడియం ఫ్లేమ్‌కి మొత్తం సిమ్‌లో పెట్టేదానికి మిడిల్‌లో పెట్టి చేసుకోండి. ఇది మెల్లిమెల్లిగానే వేడి కావాలి. చూడండి ఆ వెన్నంతా కరిగిపోయిందంటే ఇట్లా మరుగుతూ ఉంటది. మనకి ఇదంతా ఒక 20 మినిట్స్ టైం పడతదండి. 20 మినిట్స్ పైనే పడతది టైము నెయ్యి రెడీ కావడానికి. చూడండి అట్లా కరిగిందంటే మనకిప్పుడు నెయ్యి రెడీ కావడానికి స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు నెయ్యి రెడీ అవుతుంది మనకి కొంచెం కొంచెం. ఇదంతా మనం తక్కువ ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. చూడండి ఇట్లా ఒక 5 మినిట్స్‌కి మారిపోతూ ఉంటదనమాట. చూడండి ఇవి కూడా మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఈ పైన ఒక వైట్ లేయర్ లాగా వచ్చింది కదా! అది కూడా మెల్ట్ అయిపోవాలి మొత్తం. స్టవ్ మాత్రం పెద్దగా పెట్టొద్దు. పెడితే మాత్రం ఇదంతా మాడిపోయి కలర్ మొత్తం మారిపోతది. చూడండి మనకి లాస్ట్‌కి చిన్నగా వైట్ ఉంది కదా! అది కూడా మనకి కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి ఇట్లా. బ్రౌన్ కలర్ వచ్చేసిందంటే మన నెయ్యి రెడీ అయిపోయినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మొత్తం ఈ నెయ్యి అంతా చల్లారిన తర్వాత టీ ఫిల్టర్‌తోని మనం ఏదైనా ఫిల్టర్‌తోని వడగట్టేసుకోవాలి ఒక బౌల్‌లో. లేదంటే ఒక బాక్స్ గానీ, గాజు బాటిల్ గానీ, స్టీల్ బాక్స్‌లో గానీ ఇట్లా వడగట్టేసుకోవాలి. ఇది ఇంకా మన ఇష్టం. మనం ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. కొంచెం కొంచెం బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. నాకు 1/2 కేజీ పైనే వచ్చిందండి. మన నెయ్యి రెడీ అయిపోయింది. ఓకేనా అండి? చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మీరు స్టవ్ పెద్దగా పెట్టిండ్రంటే కలర్ మారిపోతది నెయ్యి. అందుకే తక్కువ మంట పైనే నెయ్యి కాచుకోవాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.